జై శ్రీరామ్ అండి. అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. మన ఫ్యామిలీ అందరికీ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అలాగే ఆ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు మనందరిపై మెండుగా నిండుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నానండి. మా మమ్మీ కొంచెం మడ్డి పిల్లలండి, అన్నీ లేట్గా చేస్తుంది. వీడియో కూడా లేట్గానే పెడుద్ది, ఏమీ అనుకోకండి. మరి ఇప్పుడే పాయసం వండుతుందండి. కొంచెం గారెలు వేసేసి అప్పుడు పూజ చేసి కొంచెం లేట్గా పెడుద్దండి వీడియో ఈరోజు. సరేనండి. అమ్మమ్మ గారికి, పెద్దమ్మ గారికి, పిన్నికి, ఇంకా మా ఫ్యామిలీ అందరికీ, సంతోష్ గారికి, మొత్తం అందరికీ, మా మమ్మీ తరపున నా తరపున కూడా దసరా శుభాకాంక్షలు అండి అందరికీ, మన ఫ్యామిలీ అందరికీ. సరేనా అన్ని మరి ఉన్ననా అన్ని మరి పాలు భలే పొంగుతున్నాయి కదండి. పొద్దుట ఏంటంటే ఆవు పాలు మాట గుర్తులేదండి, మడ్డి అసలు అన్నీ ఆలోచించకుండా చేసేస్తూ ఉంటాను అనమాట. సాయిబాబా గారు పర్లేదులే. పాలు అంటే పాలు పొంగిచ్చేటప్పుడు తూర్పుకి కానీ ఉత్తరానికి కానీ పొంగితే మంచిదంట కదండి. ఇప్పుడు అమ్మవారికి వండుతున్నాను నేను పాయసం. కాకపోతే స్టవ్ ఒకటి తుడిసేటప్పుడే పెద్ద ఇబ్బంది అండి, ఒక మాదిరి ఇబ్బంది కాదు. మనం అస్తమాటలు పాలు పొంగి పెడతానే ఉంటామండి. ఎవరు అంటారండి, నిజమో తెలీదు. అంటే మా పెద్దక్క వాళ్ళ అమ్మాయి వాళ్ళ అత్తగారు అనమాట. పాలు పొంగిపోయినాయి అని ఎవరన్నారని, పాలు పొంగితే సంసారం పొంగుద్దులే పర్లేదు అనేది పాప మావిడి. అది నిజమవుతుందో నాకైతే తెలియదండి. ఇలాంటి కొంచెం మన పెద్దవాళ్ళందరూ అన్నయ్య గుర్తు వస్తూ ఉంటాయి అన్నమాట. పాపం ఈరోజు ఎవరికి ఫోనులు చేయలేదండి, ఎవరికి దసరా శుభాకాంక్షలు కూడా చెప్పలా. పని అయ్యాకండి. జై శ్రీరామ్ అండి. ఉంటానండి మరి, ఉంటాను. జై శ్రీరామ్ అండి. ఎప్పుడైనాండి పాయసం పాలల్లో ఉడికితే చాలా బాగుంటుందండి పాయసం. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, కొందరు అన్నం వండేసి అందులో బెల్లం వేసి తర్వాత పాలు పోస్తున్నారండి. అలా కాదు, మనం చిక్కటి పాలు ఒక 1/2 లీటర్ తీసుకునండి, అందులో పావు పైన పోయచ్చు. నాకు తెలిసి నీళ్ళు చిక్కగా ఉంటే పాయసం ఇంకా టేస్ట్ ఉంటుందండి. కానీ పాలు నీళ్లు కలిపి పొంగొచ్చినాక అప్పుడు సగ్గుబియ్యం వేసి మళ్ళీ కొంచెం ఉడకనిచ్చి తర్వాత బియ్యం వేసి, అలాగే పెసరపప్పు కొంచెం వేసుకుంటే మా టేస్ట్ వచ్చేస్తుందండి పాయసం. అలాగే సేమియా కేసరిలో కూడా పెసరపప్పు వేయండి ఎప్పుడైనా, చాలా బాగుంటుందండి. ఇలా పాలల్లో ఉడికిన పాయసం అన్నం చాలా బాగుంటుందండి. అందుకే చెప్తున్నాను అనమాట. కొన్ని వీడియోలు చూస్తున్నా కదా, మామూలుగా అన్నం వండి బెల్లం వేసి తర్వాత పాలు పోస్తున్నారు అనమాట. అదేంటో నాకు తెలియదు, కానీ నాకు తెలిసింది చెప్తున్నాను. ఇలా వండిన పాయసం చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. అమ్మ అన్నీ బాగా చేస్తుందండి, మా మమ్మీ అన్నీ బాగా చేస్తుంది, కానీ కొద్దిగా చేయదు అనమాట. అంతే. మరి అందరూ రండి, దేవుడికి దండం పెట్టేసుకుని చక్క వచ్చి భోజనాలు చేసేసి. సరే ఉంటానండి. జై శ్రీరామ్ అండి. గారెలు రెడీ అమ్మవారికి. ఏదో ఒక తృప్తితో పెడతామండి. పాపం అమ్మవారు తింటారా, మనమే తింటాం కదా. వంక పూజ ఈరోజు అమ్మవారికి పెట్టాలి, స్వామికి పెట్టాలి, బాబా గారికి పెట్టాలి, ఇలా అనుకుంటాం అనమాట. కానీ తర్వాత మనమేనమాట తినేది. జై శ్రీరామ్ అండి. ఉంటానండి మరి. అమ్మవారికి నైవేద్యం అండి ఇంకా చేసాను, ఇంకా పూజ చేసేసుకుంటే అయిపోద్ది అనమాట. ఇలా ముచ్చలం, మా గ్రామదేవత ముచ్చలం తెల్లంది కదా, అక్కడికి కూడా పట్టుకెళ్తానండి. కొంచెం తెప్పల్లో ఉండగానే కొంచెం ఉంచేసి కనుమ పెట్టానండి. జై శ్రీరామ్ అండి. అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. పువ్వులు మాత్రం అంటే మనకు దగ్గరలో లేవండి, బాబాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు తెప్పించాలి. పువ్వులు మాత్రం చెట్లు మళ్ళీ పెద్ద ఎవరికి ఇబ్బందే ఉంది. కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు మన అందరిపైన మెండుగా నిండుగా ఉండాలని కోరుకుంటున్నానండి. బాగున్నారండి అమ్మవారు. ఓ కరుణాల రాశివి నీవిగా, దుర్గా భవాని రావు. ఓ కరుణాల రాశివి నీవిగా, దుర్గా భవాని రావు. దరి చేర్చుకోవమ్మ నీలో, అంబవు నీవు జగదాంబ నీవు, అంబవు నీవు జగదాంబ నీవు. శంభుని సతి పరమేశ్వరి నీవు, శంభుని సతి పరమేశ్వరి నీవు. కంచి నగరి కామాక్షివి నీవు, మధుర నగరి
దరి చేర్చుకోవమ్మ నీలో అమృతపానం నీ నామగానం, అమృతపానం నీ నామగానం. ఆదర్శం నీ అపురూప తేజం, ఆదర్శం నీ అపురూప తేజం. ఆదిశక్తి అరుణాచలమూర్తివి ఆలసింపగవరమీయవమ్మ. ఆదిశక్తి అరుణాచలమూర్తివి ఆలసింపగవరమీయవమ్మ. దుర్గా భవాని రావు దరి చేర్చుకోవమ్మ నీలో. ఓ కరుణాల రాశివి నీవిగా దుర్గా భవాని రావు దరి చేర్చుకోవమ్మ నీలో. కనకదుర్గ మల్లేశ్వర స్వామికి జై. జై శ్రీరామ్ అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలన్నమాట. జై శ్రీరామ్ అండి. మా మాస్టర్ అండి, జానీ మాస్టర్ అనమాట. రిటైర్ అయిపోయారులేండి ఇప్పుడు.